Hello and hi friends. If you are new to this channel, please do subscribe friends and click the bell icon so that you will get notification whenever I upload a new video. So friends, యాక్చువల్గా మనకు తెలిసిన డీటెయిల్ ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత 20 రోజులు గడువు తీసుకొని డిగ్రీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్. సో ఫ్రెండ్స్, కాకపోతే తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే మే నెలలో పరీక్షలు ఏమి ఉండవని అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అయితే క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అసలు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండయా అని మీకు క్లారిటీ రావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. యాక్చువల్గా ప్రీవియస్గా ఏం ప్రకటించారంటే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత 20 డేస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. కాకపోతే ఇప్పుడు గడువు ఎక్కువ కావాల్సి ఉంటుందని అయితే వారు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది, దీని మీద నేను కామెంటరీ ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. వచ్చే మే నెలలో ఎలాంటి ప్రవేశ సెమిస్టర్ పరీక్షలు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ టి పాపిరెడ్డి మనకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండవని, అంటే మే నెలలో ఎలాంటి ప్రవేశ లైక్ ఎంసెట్, లాసెట్ ఎట్సెట్రా అండ్ సెమిస్టర్ పరీక్షలు లైక్ ఇంజనీరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండవని అయితే స్పష్టం చేయడం జరిగింది. మే 7 వరకు లాక్డౌన్ ఉండటం, ఆపై పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక 3-4 వారాల సమయం అవసరమవుతున్నందున మే నెలలో ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు, డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదన్నారు. సో ఫ్రెండ్స్, లాక్డౌన్ ఎత్తివేయంగానే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరగదు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు అని అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4 వారాల సమయం అయితే పడుతుందని ఆయన మెన్షన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 4 వారాల తర్వాత ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు ఎటువంటి ఎగ్జామ్స్ అయినా, ఎంసెట్ అయినా సరే అండ్ మిగతా కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైనా సరే, డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉండవని మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఉండవని క్లారిటీ వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, లాక్డౌన్ ఎత్తివేత అనంతరం సాధారణ పరిస్థితులను బట్టే పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు. డిగ్రీ ఫలితాలతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షలను డిగ్రీ పరీక్షలు అయ్యాక జరుపుతామని అయితే ఆయన చెప్పారు. ముందుగా డిగ్రీతో సంబంధం లేని ఎంసెట్, ఈసెట్ను నిర్వహిస్తామన్నారు. సో ఫ్రెండ్స్, డిగ్రీతో ఎటువంటి సంబంధం లేని ఎంసెట్ ఉంది కదా, అదేవిధంగా ఈసెట్ కూడా ఉంది కదా, వాటిని అయితే నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులను పరీక్షల ఫలితాలతో సంబంధం లేకుండా పై సెమిస్టర్కు అనుమతించాలని భావిస్తున్నాం అన్నారు. సో ఫ్రెండ్స్, ఇది తాజా అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆలోచన అయితే ఇంతవరకు అయితే ప్రతిపాదించలేదు. సో ఫ్రెండ్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా. డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలకు సిలబస్ తగ్గించే ఆలోచన ఉందన్నారు. సో ఫ్రెండ్స్, సిలబస్ కూడా మినిమైజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పాఠ్యాంశాలపైనే పరీక్షలు జరుపుతామని పాపిరెడ్డి వివరించారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఓవరాల్గా ఏంటి అని అంటే, లాక్డౌన్ ఎత్తివేసిన 4 వీక్స్ తర్వాత, అంటే నెక్స్ట్ మంత్ ఎలాగో ఎగ్జామ్స్ జరగవు, జూన్లో ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.